నమస్కారం, నా ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంఐ టీవీ 4A ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. లాస్ట్ వీక్ నేను ఈ టీవీని అన్బాక్సింగ్ చేశాను అండ్ అక్కడే నేను మొత్తం ఇనీషియల్ ఇంప్రెషన్స్, ఫీచర్స్ గురించి, ఆప్షన్స్ గురించి చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. ఒకసారి టీవీ స్పెసిఫికేషన్ చూద్దాం. రివ్యూ కంటే ముందు దీనిలో మనకి 32 ఇంచ్ HDLE డిస్ప్లే లభిస్తుంది. దీనిలో 1GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, AMLogic ప్రాసెసర్తో వస్తుంది, AMLogic 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. జీపీ వచ్చేసరికి Mali 450 MP3 జీపీ లభిస్తుంది. అండ్ స్పీకర్ విషయానికి వస్తే దీనిలో మీకు 2 10W స్పీకర్స్ ఉంటే మొత్తం కలిపి 20W స్పీకర్ అవుట్పుట్ ఉంది. TTS సరౌండ్ సౌండ్కి సపోర్ట్ చేస్తుంది. ఇవి మనకి మేజర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ టీవీ గురించి. ఇప్పుడు నేను ఈ 1 వీక్లో నా యూజర్స్ గురించి మాట్లాడతాను. అంటే ఈ 1 వీక్లో నాకు నచ్చిన విషయాలు ఏంది, నచ్చిన విషయాలు ఏంది, దీని గురించే మాట్లాడతాను. ఫస్ట్ దీనిలో నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, ప్రోస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి స్పీకర్. దీనిలో మనకి 2 స్పీకర్స్ ఉన్నాయి, బాటంలో ఉంటాయి. 2 10W స్పీకర్స్ ఉంటాయి, అటు ఇటు మొత్తం కలిపి 20W స్పీకర్స్ ఉన్నాయి. స్పీకర్ సౌండ్ అయితే మనకి చాలా లౌడ్ ఉంది. DTS సరౌండ్ సిస్టమ్తో వస్తుంది ఇది మనకి. సో ఖచ్చితంగా నేనైతే స్పీకర్స్ కూడా ఎక్స్టర్నల్ స్పీకర్స్ అయితే ఏం వాడలేదు, చాలా లౌడ్ ఉంది. మీరు ఫుల్ వాల్యూమ్ పెడితే మాత్రం ఇంకా చాలా లౌడ్ వస్తుంది. సో స్పీకర్ శాంపిల్ ఒకటి చూడొచ్చు మీరు. నేను ఫుల్ వాల్యూమ్ కూడా పెట్టలేదు, నార్మల్గా ఒక 60% వాల్యూమ్ చూడొచ్చు మీరు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది Samsung Galaxy S9 Plus. ఇది యాక్చువల్గా అయితే రేపు డెలివరీ ఇవ్వాలి, ఈ రోజు వీళ్ళు డెలివరీ అయితే ఇచ్చారు. స్పీకర్ అయితే మనకి చాలా లౌడ్ ఉంది. DTS ఎఫెక్ట్ కూడా మనకి బాగా వస్తుంది. ఎప్పుడైనా మనకి కార్లు వెళ్తున్నప్పుడు కానీ అండ్ ఉరుములు ఉరిమినప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఖచ్చితంగా ఆ DTS ఎఫెక్ట్ అయితే మనకు వస్తుంది, సరౌండింగ్ సౌండ్ అయితే. సో రియలిస్టిక్గా సౌండ్స్ అయితే మనకు వస్తున్నాయి. ఖచ్చితంగా ఫస్ట్ అయితే నాకు స్పీకర్స్ అయితే బాగా నచ్చినాయి. దీనిలో మనకి 20W స్పీకర్స్ ఉన్నాయి ఎంఐ టీవీ 4Aలో. అదే మన ఎంఐ టీవీ 4 చూసుకుంటే ఓన్లీ 16W స్పీకర్స్ ఉన్నాయి. సో దీనిలో స్పీకర్ అవుట్పుట్ అయితే బాగుంది ఎంఐ టీవీ 4Aలో, అదొకటి నాకు ఫస్ట్ నచ్చింది. అండ్ నెక్స్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి ఫ్రీ కంటెంట్. 5 లక్షల గంటల పైనే మనకి అక్కడ కంటెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇది మనకి ప్యాచ్ వాల్ మీద రన్ అవుతుంది, వాళ్ళ ఓన్ యూఐ కూడా చాలా ఫాస్ట్ ఉంది, నాకు ఎక్కడ ల్యాగ్స్ అయితే కనపడలేదు. అండ్ మీకు కంటెంట్ లోడ్ అయ్యేటప్పుడు మీకు కొంచెం వైఫై కనెక్షన్ అయితే మీకు కొంచెం స్పీడ్ ఉండాలి, అప్పుడే మనకి తొందరగా లోడ్ అవుతుంది. వైఫై కనెక్షన్ కానీ మీకు కొంచెం పూర్ ఉందనుకోండి, స్పీడ్ లేదనుకోండి, అంత తొందరగా కంటెంట్ అయితే లోడ్ అవ్వట్లేదు. అండ్ ఈ కంటెంట్ మొత్తం మీరు ప్లే చేయాలంటే ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ నుంచే మీరు ప్లే చేయాలి. మీరు డైరెక్ట్ అవి మీకు టీవీలో స్టోర్ అయి ఉండవు. మీరు వైఫై కనెక్ట్ చేసుకొని మూవీస్ కానీ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో మనకి ఆన్లైన్ సర్వీసెస్, సోనీ లివ్ కానీ, హాట్స్టార్ కానీ, ఇట్లా చాలా వాటితో వీళ్ళు టైఅప్ అయితే అయ్యారు. అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే లేదు. నేను ఎక్కువ అమెజాన్ ప్రైమ్ వీడియో చూస్తాను. అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీస్ అయితే దీనిలో మీకు లేదు. సో ఓవరాల్గా అయితే యూఐ అయితే బాగుంది. కంటెంట్ మనకి చాలా ఫ్రీగా ఇస్తున్నారు. సో మీరు కంటెంట్ అయితే చాలా వరకు ఫ్రీగా చూడొచ్చు. కొన్ని అయితే మనకి పెయిడ్ ఉన్నాయి. సో ఒక 40% వరకు మీకు పెయిడ్ ఉన్నాయి, ఒక 60% వరకు మనకు కొంచెం ఫ్రీ వస్తున్నాయి. ఫ్రీ కూడా మీరు చూడాలనుకుంటే ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి, అది కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. తక్కువ స్పీడ్ ఉంటే మాత్రం లోడింగ్ వస్తుంది, కానీ లోడ్ అయితే ఎక్కువ అంత ఫాస్ట్ అయితే లోడ్ అవ్వట్లేదు. అండ్ మనకి క్వాలిటీ కూడా అంత బాగా అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వస్తే దీనిలో నాకు నచ్చింది వస్తే కనెక్టివిటీ మనకి అన్నీ ఉన్నాయి. HDMI పోర్ట్స్ ఉన్నాయి, USB పోర్ట్స్ ఉన్నాయి, అండ్ హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది. మనం హెడ్సెట్ కూడా దీనికి కనెక్ట్ చేసి వినొచ్చు. సో కనెక్టివిటీ అయితే వీళ్ళు ఏమీ మిస్ చేయలేదు. అండ్ దీనిలో నేను ఇది కనెక్ట్ చేశాను ఎక్స్టర్నల్ మానిటర్ లాగా యూజ్ చేయడానికి. MacBook Air కనెక్ట్ చేస్తాను. MacBook Air అయితే బాగానే వర్క్ అయింది. ఎక్స్టర్నల్ డిస్ప్లే లాగా కూడా యూజ్ చేయొచ్చు మీరు. అండ్ మీ దగ్గర ఏమైనా గేమింగ్ కన్సోల్స్ ఉంటే PS4 ఇట్లాంటివి కూడా మీరు యూజ్ చేయొచ్చు. కాకపోతే మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 Hz ఉంది, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో మీకు మరి అంత సూపర్ స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు PS4 కనెక్ట్ చేసుకొని. అండ్ క్రోమ్ కాస్ట్ కానీ, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కానీ ఇట్లాంటివి కూడా మీరు కనెక్ట్ చేసుకొని యూజ్ చేయవచ్చు. అండ్ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్లు ఇట్లాంటి ఏదైనా మీరు కనెక్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో ఓవరాల్గా అయితే కనెక్టివిటీ విషయంలో మాత్రం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మనకు కావాల్సిన పోర్ట్స్ అని దీనిలో మీకు లభిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి టీవీ మనకి చాలా లైట్ వెయిట్ ఉంది, 3.9 kgs ఉంది. సో ఈజీగా ఒక పర్సన్ అయితే దీన్ని క్యారీ చేయొచ్చు. అండ్ ఇన్స్టాలేషన్ కూడా చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి, పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు ఇన్స్టాలేషన్ కూడా.
స్టాండ్స్ తగిలించాలి. అండ్ మీరు ఆన్ చేయగానే మనకి ఈ సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మొత్తం నేను అన్బాక్సింగ్ వీడియోలు చూపించాను అలా ఇన్స్టాల్ చేయాలో. సో ఓవరాల్గా మీకు ఇన్స్టాలేషన్ కానీ సెటప్ కానీ ఈజీ ఉంది. అండ్ టీవీ మీకు చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ టీవీ మీకు ఎంటైర్ మీకు ప్లాస్టిక్తో తయారు చేశారు, అందుకే మీకు లైట్ వెయిట్ అనిపిస్తుంది. సో ఆ ప్రైస్కి మనకి బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే, ఎక్సలెంట్ అని మాత్రం చెప్పను. యావరేజ్ ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే, మనకి మొత్తం ప్లాస్టికే ఉంది. అండ్ దీనివల్ల మనకి కొంచెం లైట్ వెయిట్ ఉంది టీవీ, ఈజీగా మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీంట్లో మనకి డిస్ప్లే అని చెప్పొచ్చు. మనకి ఇది టీవీ నేను యూజ్ చేసింది MI TV 4A 32 ఇంచ్ మోడల్. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది, హెచ్డీ ఎల్ఈడి డిస్ప్లే. ఇలా మనకి పిక్సెల్స్ వచ్చేసరికి 1366x768 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే డిస్ప్లే అయితే ఈ ప్రైస్కి ఓకే అని చెప్పొచ్చు. మరి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. డిస్ప్లే అయితే మనకి క్వాలిటీ యావరేజ్ ఉంది, కాకపోతే కలర్స్ అయితే మనకి చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు దూరం నుంచి చూస్తే ఒక 10 feet దూరం నుంచి కానీ మీరు టీవీ చూస్తే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. అదే మీరు దగ్గరికి వెళ్ళారనుకోండి టీవీ దగ్గరికి అంత బాగోదు, చాలా యావరేజ్ ఉంటుంది. ఓవరాల్గా ప్రైస్కి అయితే మనకి ఆ డిస్ప్లే ఓకే అని చెప్పొచ్చు. మరీ గుడ్ అని చెప్పలేం, మరీ బ్యాడ్ అని చెప్పలేం, మిడిల్లో ఉంటుంది, యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇవి నాకు కొంచెం నచ్చినవి అయితే మనకి మన పెట్టిన డబ్బులకి దాంట్లో మనకి వచ్చినవి ఈ నాకు నచ్చిన విషయాలు అయితే. మన నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, కాన్స్ గురించి మాట్లాడుకుంటే, కాన్స్లో కూడా ఫస్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి డిస్ప్లేనే. డిస్ప్లే వీళ్ళు 14,000 రూపీస్ పెట్టి ఈ డిస్ప్లే అయితే ఓకే, 14,000 మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. సో 14,000కి 32 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే తీసుకొని వచ్చారు. సో ఒక్కోసారి డిస్ప్లే మనం చూస్తున్నప్పుడు మీరు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా దారుణంగా ఉంటుంది. అసలు చూడలేము మనం దగ్గర నుంచి వెళ్ళి మీరు డిస్ప్లే చూస్తే. ఒకవేళ మీరు చిన్న రూమ్ ఉంది, మీరు మూవీస్ అంటే ఈ టీవీ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అంత బాగోదు. దగ్గరకు ఉంటుంది టీవీ, మీకు చాలా పిక్సెల్ అంటే కనపడుతుంది. అదే మనం ఒక 10 feet దూరం నుంచి టీవీ చూస్తే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది, కలర్స్ కూడా మనకి చాలా బాగా కనపడుతూ ఉన్నాయి. సో డిస్ప్లే అయితే మనకి కొంచెం ఫుల్ హెచ్డీ డిస్ప్లే తీసుకురావాల్సింది, హెచ్డీ డిస్ప్లే తీసుకొచ్చి తప్పు చేశారు. 14,000 కాకపోయినా కానీ ఇంకొక 3,000 4,000 యాడ్ చేసిందంటే మనం 18,000 పెట్టవచ్చు. మనం 18,000 పెట్టడానికి రెడీగా ఉన్నాము. కానీ మీరు 14,000లో హెచ్డీ డిస్ప్లే తీసుకొస్తే దేనికి ఉపయోగం? అటు ఇటు కాకుండా ఉంది ఇది, అక్కడే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు నాది 32 ఇంచ్ మానిటర్, ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇది. సో ఈ డిస్ప్లేని చూస్తే నా డిస్ప్లే అసలు చూడలేము. అంటే ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేశాను కదా మ్యాక్బుక్ ఎయిర్ని. సో మ్యాక్బుక్ ఎయిర్ని కనెక్ట్ చేసి నేను ఒక 5 నిమిషాలు కూడా యూజ్ చేయలేకపోయాను. దగ్గర నుంచి యూజ్ చేయాలి మన మానిటర్ అంటే. ఒక 5 నిమిషాలు కూడా నేను ఆ డిస్ప్లేని చూడలేకపోయాను, అంత బాగాలేదు అసలు. అదే ఈ మానిటర్ అనుకోవడానికి గంటలు కూర్చుంటాయి మానిటర్ ముందు నేను ఎడిటింగ్ చేయడానికి. సో ఖచ్చితంగా డిస్ప్లే అయితే మనకి ఆ ప్రైస్కి ఓకే, కానీ ఇంకొంచెం మేమైతే డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నాం. 32 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే తీసుకొస్తే మాత్రం చాలా బాగుండేది. ఇదైతే అటు ఇటు కాకుండా ఉంది. సో ఏం ఆలోచిస్తున్నారో ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఇది 43 ఇంచ్ తీసుకోవాలనుకుంటే మనం 43 ఇంచ్ మోడల్ వచ్చేసరికి మనకి 23,000 రూపాయలు దాకా ఉంది ప్రైస్ అయితే. 23,000 రూపాయలకి వీళ్ళు 43 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే తీసుకొస్తున్నారు. దానిలో మనకి 1920x1080 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. అక్కడ మనకి స్క్రీన్ సైజ్ పెరుగుతుంది, 32 ఇంచ్ నుంచి 43 ఇంచ్ పెరుగుతుంది. సో స్క్రీన్ సైజ్ పెరిగిందంటే పిక్సెల్స్ కూడా మనకి అవే పిక్సెల్స్ ఉంటాయి. స్క్రీన్ సైజ్ పెరుగుతుంది కానీ పిక్సెల్స్ మాత్రం 1920x1080 ఉంటాయి. సో దానిలో కూడా మనకి ఎక్కువ సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉండదు. దీంతో ఇప్పుడు MI TV 4Aతో కంపేర్ చేస్తే మాత్రం 43 ఇంచ్ అయితే మీకు కొంచెం బెటరే ఉంటుంది చూడడానికి అయితే డిస్ప్లే అయితే. కాకపోతే 23,000 నేను పెడుతున్నప్పుడు అట్లీస్ట్ దానిలో నాకు బ్లూటూత్ సపోర్ట్ ఉండాలి. బ్లూటూత్ సపోర్ట్ అయితే లేదు. ఒకవేళ నాకు బ్లూటూత్ సపోర్ట్ ఉంటే నేను బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నాయి నా దగ్గర చాలా, వాటిని కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. అండ్ రిమోట్ కంట్రోల్లో కూడా మనకి బ్లూటూత్ ఉంటుంది. సో బ్లూటూత్ రిమోట్ వస్తుంది, బ్లూటూత్ ద్వారా మనం రిమోట్ కనెక్ట్ చేయొచ్చు. ఇట్లా బ్లూటూత్ ఉంటే మనం ఏదైనా బ్లూటూత్ హెడ్సెట్స్ కానీ ఇట్లాంటి ఏదైనా మనం కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో బ్లూటూత్ సపోర్ట్ అయితే లేదు. 23,000 రూపాయలు పెట్టినా దానిలో లేదు, 14,000 రూపాయలు దీనిలో లేకపోతే దానిలో ఇచ్చి ఉంటే బాగుండేది. సో అది లేదు. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా లేదు. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఇచ్చినా కానీ మనం 5 GHz బ్యాండ్ కనెక్ట్ చేసుకొని చూడొచ్చు, కొంచెం ఫాస్ట్ ఉంటుంది అది. సో ఆ ఫెసిలిటీ కూడా లేదు. అండ్ డాల్బీ లేదు. డాల్బీ మనకి 23,000 మోడల్లో లేదు, అండ్ దీనిలో కూడా లేదు. అండ్ HDR10 సపోర్ట్ కూడా లేదు మనకి, అట్లీస్ట్ 43 ఇంచ్ మోడల్ 23,000 మోడల్లో కూడా మనకి ఇవన్నీ లేవు. మనకి ఏమి చాలా వరకు ఫీచర్స్ అన్నీ మిస్ చేశారు. ప్రైస్ మాత్రం ఇంక్రీజ్ చేశారు. ఓన్లీ స్క్రీన్ అయితే స్క్రీన్ సైజ్ పెంచారు, కొంచెం పిక్సెల్స్ అయితే పెంచారు, అంటే స్క్రీన్ క్వాలిటీ కొంచెం పెంచారు. దానికి మనం ఏకంగా దగ్గర 10,000 రూపాయలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఫీచర్స్ అన్నీ మనకి దీనిలో లేవు. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టీవీస్లో మనకి
గూగుల్ సపోర్ట్ అయితే లేదు, అంటే గూగుల్ యాప్స్ కానీ ఇట్లాంటివి మనకి డైరెక్ట్ అయితే రావు. మనం సైడ్ లోడ్ చేసినా కానీ ప్లే స్టోర్ అయితే వర్క్ అవ్వట్లేదు. అండ్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తే వర్క్ అవుతుంది. యూట్యూబ్ వీడియోస్ అయితే దీనిలో అయితే 720p వరకు ప్లే అవుతున్నాయి MI TV 4Aలో. అండ్ ఇంకా మనం వీడియోస్ ప్లే చేయాలనుకుంటే మీకు ఈ డిస్ప్లే మీద MI TV 4A మీద 1080p వరకు ప్లే అవుతున్నాయి. ఓన్లీ అక్కడ మనకు కనపడుతుంది 1080p వరకే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి. సో 1080p వరకు మీరు ఎక్స్టర్నల్గా ఏమన్నా హార్డ్ డిస్క్ కానీ పెన్ డ్రైవ్ కానీ కనెక్ట్ చేసి మీరు చూడొచ్చు. నేను హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను, అవి కూడా మనకి బాగానే వర్క్ అవుతున్నాయి. ఇంకా మనం ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి యాప్స్ అన్ని నేను ఇన్స్టాల్ చేశాను. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేశా కానీ ఒక యాప్ కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు యాప్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి కానీ రిమోట్ అయితే మనకి డౌన్కి రావట్లేదు, ఎక్కడ మనం లాగిన్ అవ్వడానికి రావట్లేదు. ఒకవేళ లాగిన్ అయినా కానీ మనం మెసేజ్ పంపించుకోవడానికి కానీ రిప్లై ఇవ్వడానికి కానీ ఏది మనకి ఒకటి కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో యాప్స్ అయితే నేను ఏమీ యూజ్ చేయలేకపోయాను. ఓన్లీ నేను యూట్యూబ్ యాప్ ఒక్కటే బాగా యూజ్ చేశాను దానిలో. ఖచ్చితంగా ఇది పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. గూగుల్ సపోర్ట్ తీసుకురావాలి, ప్లే స్టోర్ సపోర్ట్ తీసుకుని డైరెక్ట్ అక్కడి నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ అయితే దీనిలో మనకి లేదు. MI TV 4లో కూడా లేదు. 40,000 రూపాయలు పెట్టి టీవీ కొంటున్నప్పుడు దానిలో ఇంకా యూట్యూబ్ మనం ఓన్లీ 1080p వరకే మనకి అది ఫీడ్ అవుతుంది. 4K అయితే ఫీడ్ అవ్వట్లేదు. 4K HDR ప్యానల్ శాంసంగ్ నుంచి వచ్చింది. సో మంచి ప్యానల్ అది, కానీ అది మనకి 4K వీడియో చూడడానికి లేదు. మన యూట్యూబ్ నుంచి ఇట్లా నుంచి బయట నుంచి చూడవచ్చు. మరి HDMI పోర్ట్స్ నుంచి మీరు ఏదైనా టీవీ బాక్సులు కానీ PS4 4K కన్సోల్స్ కనెక్ట్ చేసి మీరు 4K గేమింగ్ ఇవన్నీ ఆడొచ్చు. కానీ డైరెక్ట్ మనం యూట్యూబ్ వీడియో చూడాలంటే కానీ ఖచ్చితంగా మనకి 4K అయితే లేదు, 1080p వరకే ఉంది MI TV 4 40,000 మోడల్లో. సో ఇట్లా మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ యూఐలో. సో యూఐ అయితే అప్డేట్ ఇచ్చి చాలా వరకు ఫిక్స్ చేయాలి. హాట్స్టార్ సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు. మళ్ళీ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ నెట్ఫ్లిక్స్ ఇవి కూడా యాడ్ చేస్తే బెటర్. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి రిమోట్ కంట్రోల్లో మనకి ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. చిన్నగా ఉంది రిమోట్, చాలా చూడడానికి స్టైలిష్గా ఉంది, కానీ ఆప్షన్స్ అయితే మనకు ఓన్లీ చాలా లిమిటెడ్ ఉన్నాయి మనకి. అదే ఒకవేళ ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడేటప్పుడు నేను నార్మల్ రిమోట్ అనుకో, ఇక్కడ మనకి మ్యూట్ బటన్ ఉంటుంది. మ్యూట్ బటన్ కొట్టేసి నేను ఫోన్ మాట్లాడవచ్చు. ఇక్కడ మనకు అట్లాంటి ఫెసిలిటీ అయితే ఏముండదు. వాల్యూమ్ డౌన్ బటన్ పట్టుకొని మనం ప్రెస్ చేసి అట్లనే పెట్టుకోవాలి. సో అప్పుడు మనకు వాల్యూమ్ డౌన్ అవుతుంది, కానీ మ్యూట్ బటన్ ఇట్లాంటి అయితే ఏమీ లేవు. డైరెక్ట్గా మనం ఏమన్నా డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గించుకోవడం, పెంచుకోవడం ఇట్లాంటివి కూడా దీంట్లో మనకి ఏమీ లేవు. అదే మనం నార్మల్ రిమోట్ చూసుకుని నార్మల్ రిమోట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం డిస్ప్లే బ్రైట్నెస్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఛానల్ నెంబర్స్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి నార్మల్ రిమోట్లో. అదే మనం ఈ రిమోట్ చూసుకుంటే ఏమీ లేవు. సో ఇది పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. వీళ్ళు IR కేబుల్ అని చెప్పేసి ఒకటి సపరేట్ అమ్ముతున్నారు. సో దాన్ని యూజ్ చేసి మన ఈ రిమోట్నే సెటప్ బాక్స్కి ప్లస్ టీవీకి యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. నా వరకు అయితే సెటప్ బాక్స్కి మీరు ఈ రిమోట్ యూజ్ చేసి చాలా కష్టం, ఎందుకంటే మనకు నెంబర్స్ అయితే ఏమీ లేవు. ఛానల్ చేంజ్ చేయడం ఎట్లాగో ఇవన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఛానల్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా లేవు, ఓన్లీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. సో చాలా కష్టం అవుతుంది ఈ రిమోట్తో మనం సెటప్ బాక్స్ని కంట్రోల్ చేయడం. మనకి నార్మల్ రిమోట్ ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. ఇట్లాంటి రిమోట్ అయితే మనకి చాలా బాగుంటుంది. సో మనకి రిమోట్ అయితే పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ దీనిలో బ్యాటరీస్ కూడా ఇవ్వలేదు వీళ్ళు. మనం అన్బాక్స్ చేయగానే దీనిలో బ్యాటరీస్ ఉండవు. 2 AAA బ్యాటరీస్ అయితే మీరు ముందే కొనుక్కోవాలి, అప్పుడే మీకు ఈ రిమోట్ అయితే పనిచేస్తుంది. సో బ్యాటరీస్ కూడా వీళ్ళు బాక్స్లో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు, ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ టీవీలో కూడా నాకేం బటన్స్ అయితే కనపడలేదు, ఓన్లీ ఒకటే బటన్ ఉంది, బాటంలో ఉంది. సో అది మనం పవర్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి యూజ్ అవుతుంది, అంతమించి ఇంకేం లేవు మనకి అక్కడ. అట్లీస్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చినా కానీ ఒకవేళ మనకి రిమోట్ ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, రిమోట్ కనపడలేదు అనుకోండి, సో టీవీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయడానికి కూడా మనకి ఛాన్స్ అయితే లేదు. సో అట్లీస్ట్ మనకి ఆ ఫెసిలిటీ అయినా మనకి ఆ టీవీ అట్లీస్ట్ బటన్స్ అయితే ఫిజికల్ బటన్స్ అయితే యాడ్ చేయాల్సింది. అండ్ నెక్స్ట్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే నేను నోటీస్ చేసిన MI TV 4Aలో ఈ మోడల్లో USB పోర్ట్స్ మనకి పక్కపక్కనే ఉన్నాయి. ఒకేసారి మీరు 2 పెన్ డ్రైవ్స్ కానీ లేకపోతే హార్డ్ డిస్క్ పెన్ డ్రైవ్ కానీ కనెక్ట్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. మీ పెన్ డ్రైవ్ సైజ్ బట్టి మీకు 2 కనెక్ట్ చేయడానికి కూడా ఒక్కోసారి ఛాన్స్ అయితే ఉండట్లేదు. ఒక్కోసారి అయితే మీరు చాలా కష్టపడి 2 కనెక్ట్ చేయొచ్చు. సో అక్కడ మనకి పోర్ట్స్ అయితే కొంచెం అప్ అండ్ డౌన్ ఇవ్వాల్సింది. సో సైడ్ బై సైడ్ అదే అతుక్కొని ఉన్నాయి. సో 2 కనెక్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను. నా వర్క్ అయితే షామీ అయితే టీవీస్ విషయంలో ఫెయిల్ అయిందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే మనకి అటు ఇటు కాకుండా మనకి 2 టీవీస్ అయితే తీసుకొచ్చారు MI TV 4A. అటు ఇటు కాకుండా ఉన్నాయి అవి, అది కొనలేము ఇది కొనలేము అట్లా ఉన్నాయి. అదే మనం ప్రీమియం మోడల్ చూసుకుంటే దానిలో మనకి మంచి హార్డ్వేర్ ఉంది, కానీ సాఫ్ట్వేర్ పరంగా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మంచి ప్యానల్ 4K HDR 55 ఇంచ్ ప్యానల్,
ఆ ప్యానల్కి మనకి డైరెక్ట్ ఆ వాళ్ళ యూఐలో మనం 4K వీడియోస్ చూడడానికి అయితే ఉండదు. మనం ఎక్స్టర్నల్గా 4K వీడియోస్ చూడాలి. సో ఇట్లా అండ్ సాఫ్ట్వేర్లో కూడా మనకి గూగుల్ సపోర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. గూగుల్ సపోర్ట్ అయితే ఇవన్నీ మనకి లేవు. గూగుల్ సపోర్ట్ అండ్ గూగుల్ అసిస్టెంట్ ఇట్లాంటి సపోర్ట్ ఉంటే మనం వాయిస్ సెట్స్తో మనం చేయొచ్చు. ఇవన్నీ మనకి 40,000 పెట్టినా కానీ అవన్నీ మనకు అక్కడ దొరకట్లేదు. ఓన్లీ చెప్పుకోవడానికి మాత్రం 4K HDR ప్యానల్ 55 ఇంచ్ అని చెప్పి చెప్పుకోవాలంతే. సో ఫ్యూచర్లో మేబీ మంచి టీవీస్ ఏమైనా తీసుకొస్తారేమో. అట్లీస్ట్ 18,000లో మంచి ఫుల్ హెచ్డీ టీవీ 30 ఇంచ్లో తీసుకొస్తే బెటర్. అటు ఇటు కాకుండా HDM 14,000, ఫుల్ HDM 23,000 తీసుకొని వచ్చారు. సో ఓవరాల్గా అయితే మీరు బడ్జెట్ టైట్ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ 14,000 మోడల్ అయితే తీసుకోవచ్చు. కానీ చెప్పా కదా, మరి మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. మీరు కొంచెం దూరం నుంచి చూస్తే మాత్రం బాగున్నాయి, కలర్స్ కూడా మనకి బాగున్నాయి, స్పీకర్ కూడా మనకి అవుట్పుట్ చాలా బాగుంది. ఓన్లీ ప్రాబ్లమ్ వచ్చేసరికి గూగుల్ సర్వీసెస్ అయితే మనకి సపోర్ట్ లేదు. అదొక్కటి కానీ కొంచెం యాడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని మోడల్స్లో కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో చూడాలి మరి ఫ్యూచర్లో అది యాడ్ చేస్తారో లేదో. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే MI TV 4A సంబంధించి. వీడియో మీ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.